హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 ఈ వీకెండ్ వచ్చేసి చాలా ఫన్నీగా జరిగిందనే చెప్పాలి. ఇక సాటర్డే రోజైతే గనుక అందరి విషయాల్లో అంటే ఆ వీక్ మొత్తం ఏమేం చేశారు, ఏమేం జరిగిందనే విషయాలని నాగార్జున వచ్చేసి బాక్స్ బద్దలైపోయేలాగా ఒక్కొక్కరికి ఫుల్ గా వార్నింగ్స్, క్లాస్ తీసుకోవడాలు అన్ని అయిపోయాయనే చెప్పాలి. ఆదివారం ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగిందనే చెప్పాలి. కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ మొదటి వారం ఎలిమినేట్ అయింది. ఆమె వెళ్లే ముందు ముగ్గురిపై షాకింగ్ కామెంట్స్ కూడా చేసింది. సుమన్ శెట్టిపై బిగ్ బాంబ్ కూడా పేల్చిందని చెప్పాలి. ఇక భరణికి బంపర్ ఆఫర్ గా పర్మనెంట్ ఓనర్షిప్ కూడా లభించింది. ఇక సండే ఫండే రోజు నాగార్జున మీను సాంగ్ తో ఎంట్రీ ఇచ్చి హౌస్ లో గేమ్ ను స్టార్ట్ చేశారు. ఎలిమినేషన్ లిస్ట్ లో రాము రాథోడ్, సంజన సేఫ్ అని ప్రకటించాడు. తనుజ బాక్స్ ఓపెన్ చేయగా ఖాళీగా వచ్చింది. సృష్టి తిండి విషయంలో ఇష్యూస్ చెప్పగా మనీష్, ప్రియాలు వాదనలు వినిపించారు. సంజన కెప్టెన్ గా బాధ్యత సరిగా నిర్వర్తించలేదని నాగ్ కామెంట్ చేశారు. ఇక శ్రీజ అయితే హరీష్ తో తన ఇష్యూ గురించి కూడా చెప్పింది. తనుజ రెండో బాక్స్ లో అరటిపండు దొంగతనం వీడియో చూపించారు. హరీష్ థమ్స్అప్ దొంగిలించినట్లుగా ఒప్పుకున్నాడు. షాంపూ టాస్క్ లో ఇమాన్యుయల్, ఫ్లోరా, సైని, రీతు చౌదరి, సుమన్ శెట్టి సేఫ్ అయ్యారు. భరణి టీం ఓనర్షిప్ టాస్క్ లో గెలిచి భరణి పర్మనెంట్ ఓనర్ గా ఎన్నికయ్యాడు. లాస్ట్ లో ఎలిమినేషన్ లిస్ట్ లో పవన్, సృష్టి ఉండగా ఫైనల్ గా పవన్ సేవ్ అయి సృష్టి ఎలిమినేట్ అయింది. సృష్టి ఎలిమినేట్ అయి స్టేజ్ పైకి రాగా రాము, మనీష్, హరీష్, ఫ్లోరాను జెన్యూన్ గా ప్రకటించింది. ఇక రీతు, తనుజ భరణిని యాక్ట్ చేస్తున్నట్లు చెప్పింది. సుమన్ శెట్టికి క్లీనింగ్ టాస్క్ అనే బిగ్ బాంబ్ ని కూడా ఇచ్చింది. భరణి తనుజాను అసిస్టెంట్ గా ఎన్నుకున్నాడు. మొత్తంగా వీకెండ్ ఎపిసోడ్ మాత్రం ఫుల్ డ్రామా, ఫన్, ఎమోషన్స్ తో అలరించిందనే చెప్పాలి.